కేఎల్ ఎక్స్చేంజ్ గేమ్ రికార్డుల ప్రకారం 10 ఏళ్లుగా పొజిషన్లో, 30 ఏళ్లుగా ప్రభుత్వ భూమి కబ్జాలో ఉన్నట్టు ఆఫీసర్ల రిపోర్ట్. ప్రైమ్ లొకేషన్లో ఉన్న ల్యాండ్ అప్పగింత కారటం వివాదాస్పదంగా గాజుల రామారంలో ప్రభుత్వ భూమి ఎక్స్చేంజ్. చెరువు శిఖం భూమిలో పట్టాలుంటే అప్పగిస్తారా ప్రజా సంఘాలు. మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కేఎల్ యూనివర్సిటీకి ఎక్స్చేంజ్గా ఇచ్చేందుకు కుత్బుల్లాపూర్ తహసీల్దార్ ఇచ్చిన రిపోర్టు చర్చకు దారితీసింది. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన రెవెన్యూ అధికారులే విలువైన సర్కారీ స్థలాలను ప్రైవేట్ సంస్థలు కట్టబెట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2వ పేజీలనే ఉన్నది, పెద్ద దూరం మనం పోవాల్సిన పని లేదు. రికార్డుల ప్రకారం 10 ఏళ్లుగా పొజిషన్లోనే, 30 ఏళ్లుగా ప్రభుత్వ భూమి కబ్జాలో ఉన్నట్లు ఆఫీసర్ల రిపోర్ట్. ప్రైమ్ లొకేషన్లో ఉన్న ల్యాండ్ అప్పగింతకు ఆరాటం. వివాదాస్పదంగా గాజుల రామారంలో ప్రభుత్వ భూమి ఎక్స్చేంజ్ వ్యవహారం. మీకు చెరువు భూమిలో పట్టాలున్నాయా? ఆ భూముల్లోకి వర్షాకాలంలో నీళ్లు వచ్చి మునిగిపోతున్నాయా? అలా అయితే నీళ్లు వస్తున్న ఆ భూమిని తీసుకుని మరో చోట మంచి ప్రదేశంలో మాకు భూమి కేటాయించండి అంటూ తహసీల్దార్కు దరఖాస్తు చేసుకుంటే చాలు. సత్వరమే ఆయన ఎక్స్చేంజ్కు సానుకూలంగా స్పందిస్తూ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తారు. ఈ తతంగం కుత్బుల్లాపూర్ మండలం తహసీల్దార్ ఇటీవల ఇచ్చిన రిపోర్ట్తో వెలుగులోకి వచ్చింది. గాజుల రామారంలో అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కేఎల్ యూనివర్సిటీకి ఎక్స్చేంజ్గా ఇచ్చేందుకు ఆయన ఆగమేఘాల మీద నివేదిక ఇచ్చారు. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన రెవెన్యూ అధికారులే విలువైన సర్కారీ స్థలాలను ప్రైవేట్ సంస్థలు కట్టబెట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రైమ్ లొకేషన్లో ఉన్న కోట్ల ఖరీదైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ వర్సిటీకి కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రక్రియపై ప్రజా సంఘాలు భగ్గుమంటున్నాయి. 30 years కబ్జా బూచి చూపి గాజుల రామారం సర్వే నెంబర్ 354లో 15 ఎకరాల 30 గుంటలు రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా ఉన్నది. కాగా దీని చుట్టుపక్కల పలు భూములను కేఎల్ యూనివర్సిటీ కొనుగోలు చేసి పొజిషన్లో ఉన్నట్టు సదరు భూములను 2014 నుంచి 18 మధ్యలో కొన్నట్టుగా రిపోర్ట్లో పేర్కొన్నారు. అంతేకాదు ఇతర భూముల్లో కూడా కేఎల్ యూనివర్సిటీ మ్యూటేషన్ అయిన ల్యాండ్స్ కూడా ఇవే సంవత్సరాల కాలంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ ప్రకారం చూస్తే గత 10 ఏళ్లుగా వర్సిటీ పొజిషన్లో ఉన్నట్టు అర్థమవుతుంది. కాగా కుత్బుల్లాపూర్ తహసీల్దార్ మాత్రం కేఎల్ వర్సిటీ అధీనంలో 30 ఏళ్లుగా ప్రభుత్వ భూములు కబ్జాలో ఉన్నట్టుగా స్పెసిఫిక్గా పేర్కొంటూ రిపోర్ట్ తయారు చేశారు. ఇన్నేళ్లుగా ప్రభుత్వ భూములు కేఎల్ వర్సిటీ కబ్జాలో ఉన్నట్లు కాబట్టి కేఎల్ వర్సిటీకి భూమిని కట్టబెట్టొచ్చు అనే రీతిన నివేదిక సమర్పించారు. 2001 నుంచి 2002 వరకు ఇతరుల పేరుపై సర్వే నెంబర్ 354లో ఉన్న 15 ఎకరాల 30 గుంటల భూమి 2001 నుంచి 2002 సంవత్సరం వరకు పలువురు రైతుల పేర్లపై రికార్డులో నమోదుంది. గొల్లపోయిన దాస్ పేరిట 3, సయ్యద్ ఇస్మాయిల్ పేరిట 5, వెంకటేష్ యాదవ్ పేరిట 3, పగడాల నరసింహ పేరిట 1 ఎకరం, ఎం కృష్ణ పేరిట 1 ఎకరం, నజీర్ యాదయ్య పేరిట 2 ఎకరాల 30 గుంటలు ఉన్నట్టుగా 2001 నుంచి 2002 వరకు మధ్యలో ఉంది. మరి వీరి పేరిట ఉన్నటువంటి భూమిలో కేఎల్ యూనివర్సిటీ ఏ విధంగా 30 ఏళ్లుగా కబ్జాలో ఉన్నారన్న విషయమై రెవెన్యూ అధికారులకు సమాధానం చెప్పాలి. అంతేకాకుండా పైన పేర్కొన్న రైతులు 2016లో సీనియర్ సివిల్ జడ్జ్ రంగారెడ్డి ఓఎస్ ఫైల్ చేశారు. ఓ పక్క కోర్టులో కేసు నడుస్తుండగా ఈ రిపోర్టులను తహసీల్దార్ ఉన్నతాధికారులకు నివేదించడం గమనార్హం. కేఎల్ విషయంలో మాత్రం చకచక కౌంటర్ ఫైల్ అంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో ఎట్లా చూసుకున్నా కానీ సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే చూస్తూ ఉన్నాం. ఏదేమైనా ఒకటైతే వాస్తవం ఏంటంటే ప్రభుత్వంలో ఎవరైనా మనకు బలమైనటువంటి వాడు తెలిస్తే ఒక కలెక్టర్ని హద్దులో పెట్టుకొని కలెక్టర్తో పాటు కింద ఉన్నటువంటి ఆఫీసర్లు కూడా ఇవన్నీ చింతపిక్కలు చిల్లరలాగా ఆనకింత ఈయనకింత ఆనకింత ఇచ్చేస్తే మొత్తం సెటిల్ అయిపోతుంది ఇష్యూ అనేటువంటిది ఈ ల్యాండ్ ఇష్యూలో మనకు అర్థమవుతుంది. దీంతో పాటు ఇంకోటి ఏంది, స్పెసిఫైడ్గా చెప్పాలంటే ఆ లోకల్ ఎమ్మెల్యే మనకు సపోర్ట్గా నిల్చుంటే ఎన్ని వందల ఎకరాలు ఎన్ని కోట్ల రూపాయల భూమినైనా మన జేబుల్లో వేసుకోవచ్చు, మన పేరు మీద రాసుకోవచ్చు. ఇది సింపుల్గా చెప్పాలంటే కేఎల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఘటన.